నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. స్వామియే శరణమయ్యప్ప. ఈ మాటే మంత్రంగా అయ్యప్ప తత్వం తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. ఎందరో భక్తులు అయ్యప్ప దీక్షను బూని ఆ శబరిమల వాసుని దర్శించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతనమైన ఆలయం తుమ్మగుంట ఆలయం. 500 సంవత్సరాల నాటి ఆలయంగా ఖ్యాతి నొందిన నెల్లూరు జిల్లా తుమ్మగుంటలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శార్దూల వాహనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష. నియమాల మాలతో దీక్ష. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామంలో అయ్యప్ప గురునాథస్వామి ఆలయం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. 400 సంవత్సరాల క్రితం అయ్యప్ప తుమ్మగుంట గ్రామదేవతగా వృక్ష అయ్యప్పగా ఆవిష్కారమయ్యాడు. నెల్లూరు జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప ఆలయాలలోకెల్లా ఎంతో ప్రత్యేకమైనది. అత్యంత ప్రశాంతమైన గ్రామీణ వాతావరణ నేపథ్యంలో ఈ ఆలయం అలరారుతుంటుంది. శ్రీ అయ్యప్ప స్వామి మణికంఠునిగా పులివాహనం మీద ఉంటాడు. శబరిమలలో అయ్యప్ప ఆలయాలలో అలాంటి మూర్తులు, చిత్రపటాలు ఉంటాయి. తుమ్మగుంట ధర్మశాస్త్ర ఆలయంలో మాత్రం జువ్వి చెట్టు రూపంలో అయ్యప్ప నెలకొని ఉన్నాడు. శంకరునికి ఇష్టమైన కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ప్రారంభమైతే శ్రీహరికి ప్రియమైన మార్గశిర మాసంలో దీక్ష ముగుస్తుంది. ఇలా శివకేశవుల అంశాలకు సంబంధించిన సమ్మిశ్రిత విశేషాలతో ఈ అయ్యప్ప ప్రకటితమవుతాడు. కర్పూర నీరాజనపు వెలుగుల్లో మణికంఠుడు మహదానందకరంగా భాసిల్లుతాడు. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్తారం త్వాం నమామ్యహం అంటూ స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోషతో అయ్యప్పను కర్పూరపు వెలుగులో దర్శించుకుని పులకితులవుతారు. అయ్యప్ప స్వామికి ఇరువైపులా గణపతి, కుమారస్వామి మందిరాలు అమరి ఉంటాయి. అయ్యప్ప సోదరులుగా ఈ మువ్వురు ఒకే లోగిలిలో కొలువుతీరి ఉంటారు. శివకరుణ సత్వరం లభించాలంటే ఈ మువ్వురిని ఏకకాలంలో సేవించుకొని పూజించడమే తరుణోపాయంగా చెబుతారు పెద్దలు. తుమ్మగుంట అయ్యప్ప స్వామి వృక్ష రూపంలో పూజలందుకుంటున్నాడు. 15వ శతాబ్దం నాటి నుండి అత్యంత పురాతన జువ్వి వృక్షంలో అయ్యప్ప కొలువై ఉన్నట్లు ఇక్కడి స్థల పురాణం. అయ్యప్ప సూచన మేరకు గ్రామ శివారులోని మామిడి తోటలోని జువ్వి మొక్కను భక్తులు అయ్యప్పకు ప్రతీకగా గుర్తించారు. సాంబ్రాణి సువాసన వెదజల్లే ఈ జువ్వి మొక్కను భక్తి ప్రపత్తులతో సేకరించారు. దానిని శాస్తా మహామంత్ర సహితంగా ప్రతిష్ఠించి దేశాచారం ప్రకారం ఆగమరీత్యా పూజాదికాల్ని నిర్వహించారు. ఇప్పటికీ ఈ జువ్వి వృక్షాన్నే మూలస్వామిగా, ముక్తి అయ్యప్పగా, ఆది శాస్తాగా, అయ్యదేవరప్పగా భక్తులు ఆరాధించుకుంటారు. ప్రకృతి వైపరీత్యం వల్ల అయ్యప్ప స్వరూపమైన జువ్వి వృక్షం 1927వ సంవత్సరంలో భిన్నమయ్యింది. ఆ ప్రదేశంలోనే మరో మొక్కను నాటగా నేడు అది విరాట్ రూపాన్ని సంతరించుకుని వృక్షరూప అయ్యప్పగా పూజలందుకుంటోంది.
ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా వృక్ష అయ్యప్పైన ఆదిశాస్తాకు ధూప దీప నైవేద్యాలను సమర్పించుకుంటారు. సర్వభూత దయ, క్షమ, అహింస, ఇంద్రియ నిగ్రహం, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం ఈ 8 పుష్పాలతో భక్తులు అయ్యప్పను పూజించాలి. శ్రీ అయ్యప్ప ఆలయంలో విశేష పర్వదినాలప్పుడు చేసే ఉత్సవాలు, పూజలు నయన మనోహరం. ఆ ఉత్సవ సంరంభాలను మనమిప్పుడు వీక్షిద్దాం. తొలితరం అయ్యప్ప ఆలయమైన తుమ్మకుంట అయ్యప్ప గురుస్వామి సన్నిధి మాలధారణలకు ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మాలధారణ, దీక్ష స్వీకరణల కోసం ఇక్కడకు తరలివస్తుంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఇక్కడ ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మకర సంక్రాంతి నాడు మకర విళక్కు వేడుక నేత్రపర్వంగా ఇక్కడ పరిఢవిల్లుతుంది. అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులతో ఈ ఆలయం కళకళలాడుతుంటుంది. మన శరీరాలలోని ఆంతరిక బాహ్య కల్మషాలను క్షాళనం చేసి ఈ దీక్ష పరిశుద్ధతను ప్రసాదిస్తుంది. అతి పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో నియమబద్ధ జీవనం గడపడానికి అయ్యప్ప దీక్ష దోహదపడుతుంది. కుండలిని జాగృత శక్తికి ప్రతీకలైన 18 మెట్ల ద్వారా అయ్యప్ప సన్నిధికి భక్తులు చేరతారు. ఇది ఒక విధమైన సూక్ష్మమైన సన్యాస దీక్ష. 10 నెట్టాంబడి అనే 18 మెట్ల కింద యంత్ర ప్రతిష్టాపన ఉంటుంది. అయ్యప్ప ముంగిట ఉండే ఈ 10 నెట్టాంబడిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం, సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. తుమ్మగుంట అయ్యప్పతో పాటు ఇతర దేవీ దేవతలు కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్నారు. తుమ్మగుంట అయ్యప్ప ఆలయంలో 8 అడుగులు ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని 2006వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ధీర గంభీరంగా ఉండే ఈ విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. అభయహస్త ముద్రతో గదాయుధ పాణిగా అభయాంజనేయుడు గోచరమవుతాడు. ఈ క్షేత్రానికి ఈ స్వామి క్షేత్రపాలకుడు. ఈ స్వామి నెలకొన్న మందిరానికి భక్తులు కొబ్బరికాయల ముడుపులు సమర్పిస్తారు. అనుకున్న వ్యవహారాలు, కోరిన కోర్కెలు సిద్ధించిన తరువాత ఈ ముడుపుల్ని స్వామికి నివేదిస్తారు. ఇదే లోగిలికి సమీపంలో నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంటుంది. మరోవైపున నాగదేవత సన్నిధి గోచరమవుతుంది. జంట నాగుల శిలాప్రతిమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ భాసిల్లుతాడు. ఈ ఆలయంలోని సింహంపై ఆసీనుడైన అయ్యప్ప స్వామి చిత్రపటానికి ప్రత్యేకత ఉంది. 1947వ సంవత్సరంలో ఈ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ప్రధాన ఆలయంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించక మునుపు ఈ చిత్రపటానికి పూజాధికాల్ని నిర్వహించేవారు. ఇప్పటికీ విశేష ఉత్సవాల సందర్భంలో వృక్ష అయ్యప్పను పూజించిన తరువాత ఈ స్వామికి పూజాధికాలను జరుపుతారు. సంవత్సరంలో కాశీ విశ్వేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈశ్వరునికి ఇరువైపులా గణపతి, కుమారస్వామి వేంచేసి ఉంటారు. అన్నపూర్ణాదేవి సకల కళలు మూర్తీభవించిన సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. అలాగే కాలానుకూలత కోసం, అపమృత్యు భయ నివారణ కోసం కాలభైరవ స్వామిని ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఇదే లోగిలిలో దత్తాత్రేయ పరావతారుడైన షిర్డీ సాయిబాబా మందిరం నెలకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన అయ్యప్ప స్వామి సన్నిధానంలో శాస్తా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ పూర్ణ పుష్కళా దేవేరులను పరిణయమాడిన ధర్మశాస్త్రాను కళ్యాణ వరద అయ్యప్పగా భక్తులు ఆరాధిస్తారు. ముక్తి పొందనెంచి
గణపతి హోమాలు, భజనలు, పడి పూజలతో తుమ్మకుంట అయ్యప్ప స్వామి దివ్య సన్నిధి భక్తులతో కోలాహలంగా ఉంటుంది. తుమ్మకుంట అయ్యప్ప స్వామి క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ సమయం నుంచి భక్తులందరూ కూడా స్వామివారికి విశేషంగా పూజలన్నీ పూర్తి చేస్తున్నారు. అపర శబరిమలగా, శబరిమల తర్వాత ఆంధ్రదేశంలో మొట్టమొదటి అయ్యప్ప స్వామి క్షేత్రంగా ఈ తుమ్మగుంట క్షేత్రం వెలియడం జరిగింది. కార్తీక పౌర్ణమికి విశేషంగా వేలాది మంది భక్తులతో లక్ష బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు స్వామివారికి నూతన సంవత్సర పూజలు, ఉగాది రోజు చక్కగా ఆ రోజు కూడా స్వామికి విశేషమైన పూజలు, హోమాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శబరిగిరీశుడైనటువంటి శబరి శ్రీధర్మశాస్త్రికి జనవరి 14 విశేషమైన పర్వదినం కాబట్టి, ఆ రోజు మకర సంక్రాంతి పర్వదినం కాబట్టి ఆ రోజు కూడా ఇక్కడ కూడా జ్యోతి ఉత్సవాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని చేయడం జరుగుతున్నది. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష. నియమాల మాలతో దీక్ష. హరిహరుల అంశతో జన్మించిన ఆ స్వామిని సేవిస్తే శివ, విష్ణువులను ఒకేసారి పూజించిన పుణ్యం కలుగుతుంది. ఆ అయ్యప్ప కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెళ్లి విరియాలని కోరుకుందాం.